వాళ్ళందరూ కూడా నీతి కలిగి జీవించడం వల్లే మొట్టమొదటిగా తండ్రి నీతిగా ఉండడం వల్ల ఆ నీతి ఎవరికి అబ్బింది? వారి యొక్క పిల్లలకు అబ్బింది. ఇప్పుడు ఆ కుటుంబం రక్షించబడడానికి పిల్లలు చేసిన భక్త, తల్లిదండ్రులు చేసిన భక్త? తల్లిదండ్రులు భక్తిగా ఉన్న విధానాన్ని బట్టి పిల్లలు బాగున్నారా? పిల్లల భక్తిని బట్టి తల్లిదండ్రులు బాగున్నారా? అంతే. ఖచ్చితంగా తల్లి అయినా తండ్రి అయినా మీరు చేసే భక్తిని బట్టే మీ కుటుంబం బాగుంటుంది. నేను చెప్తున్నాను, మీ పిల్లల మాట వినట్లేదంటే మీరే మాట వినకుండా దేవుడి సన్నిధికి దూరం అయిపోరు కాబట్టి మీ పిల్లల మాట వినట్లేదేమో. మీరు దేవునికి ఆయాసకరంగా బ్రతుకుతున్నారు కాబట్టి, దేవుని వాక్యానికి విలువ ఇవ్వట్లేదు కాబట్టి, దేవుని యొక్క మాటకు లోబడట్లేదు కాబట్టి మీ పిల్లలు ఇలా పాడైపోవడానికి గల కారణం. కానీ రాత్రి నోవాహు దినాల్లో ఉన్నట్టుగానే పరిస్థితులు ఉన్నాయి. నేను చెప్తా ఉన్నాను, లోకం ఎప్పుడు అలాగే ఉంటుంది. కానీ లోకములో జీవించే మనము అలా ఉండకూడదు. లోకానికి ప్రత్యేకత కలిగి, లోకానికి వేరై ప్రత్యేకమైనటువంటి ప్రార్థనా జీవితాన్ని ఏ కుటుంబం అయితే కలిగి ఉంటుందో ఆ కుటుంబం ఆశీర్వదించబడుతుంది, ఆ కుటుంబము దీవించబడుతుంది. ఒకవేళ ఈ రాత్రి మీకు కొన్ని ఆలోచనలు రావచ్చు. ఏమండి, యేసుప్రభువు వారు పుట్టి కొన్ని వందల సంవత్సరాలు అయిపోయింది, ఆయన శ్రమపడి కొన్ని వందల సంవత్సరాలు అయిపోయింది, ఇప్పుడేంటండి సిలువ ధ్యాన సువార్త కూడికలు నెట్టారు? నేను చెప్పనా, అసలు సిలువ లేకుండా నీకు విలువ లేదు. సిలువ లేకుండా నీకు విలువే లేదు అసలు. ఆ సిలువ మరణాన్ని నమ్మకపోతే నువ్వు క్రీస్తుని అవమానించినట్లే. మనం ప్రభు బల్లారాధన తీసుకుంటున్నప్పుడు ఒక మాట జ్ఞాపకం చేసుకుంటాం. ఏమని? ఇదిగో ఇది నా శరీరం, ఇది నా రక్తము, దీనిని జ్ఞాపకము చేసుకున్నట్టుకే దీనిని చెయ్యి. అపోస్తుల కాలంలో ప్రతిరోజు ఇంటింట వాళ్ళు ఏం చేసేవారు తెలుసా? రొట్టె విరిచేవారంట. ఇప్పుడు మనం ప్రతి వారం బల్లారాధన ఇస్తామా? నెలకొకసారి ఇస్తున్నాం. కానీ అపోస్తుల కాలంలో ఈ శిలువ సువార్త అంటే యేసు ప్రభువారి యొక్క మరణానికి సాదృశ్యంగా ఉన్నటువంటి ఆ రొట్టె ద్రాక్షరసాన్ని ఆనాటి కాలంలో రోజు చేసుకునేవారు. తప్పు పట్టుకోవడానికి నువ్వెవడం అసలు?